హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఇది దోశ రెసిపీ అనమాట. అప్పటికప్పుడు మనకి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమైనా లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. 10 నిమిషాల్లో చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అలాంటి దోశ రెసిపీని చాలా వేగంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అంతేకాకుండా ఈ దోశ చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఈ దోశ దేంతో చేసామనేది కూడా తెలీదు, అంత టేస్టీగా ఉంటుంది. అలాంటి దోశని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా 5 నుంచి 6 ఎండుమిర్చిని అయితే నానబెట్టుకోండి. మనం దోశ వేయడానికి 2-3 నిమిషాల ముందు నానబెట్టుకుంటే చాలు అనమాట. 3 నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని 1 కప్పుతో 1 కప్పు బియ్యం పిండి వేయండి. అలాగే 1/2 కప్పు శనగపిండి, 1 కప్పుకి 1/2 కప్పు శనగపిండి, అలాగే 1/2 కప్పు పుల్లటి పెరుగు ఉండాలి. పుల్లటి పెరుగు ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసేయాలి. తర్వాత మీడియం సైజులో ఉండే బంగాళాదుంపని చూసారా, ఈ సైజులో ఉండే బంగాళాదుంపని ఒకటి తీసుకొని దీని పైన ఉండే పొట్టంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అయితే ఈ బంగాళాదుంపనైతే మనం ఉడకపెట్టాల్సిన అవసరం లేదు, పచ్చిదే వేసుకోవాలి. వేసిన తర్వాత 1/2 కప్పు నీరే వేయండి, ఎక్కువ వేయకండి. ఎందుకంటే బంగాళదుంపలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి, పెరుగులో వాటర్ ఉంటుంది, అందుకు ఎక్కువ వేయకండి. 1/2 కప్పు వేస్తే చాలు. ఇలాగ రుబ్బుకోవాలన్నమాట. అంటే బంగాళదుంప అనేది బాగా మెత్తగా మెదిగిపోయినంత వరకు రుబ్బుకొని ఈ పిండిని అయితే ఒక గిన్నెలోకి వేసుకోండి. కన్సిస్టెన్సీ చూస్తున్నారా, ఇలా ఉండాలన్నమాట. 1/2 కప్పు నీరైతే పర్ఫెక్ట్. నేను తీసుకునే అన్ని కొలతలకి ఇది కరెక్ట్గా సరిపోద్ది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేయండి. ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా సరిపోద్ది అనమాట. అయితే వంట సోడా వేసిన తర్వాత కలిపేసి వెంటనే దోశ వేసుకోవాలి. దీన్ని ఫెర్మెంటేషన్ అనేది చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వంట సోడా వేసాం కాబట్టి. దోశపిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా, ఇలా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై దోశ పెనాన్ని పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసేసి అప్లై చేసిన తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచేయండి. తుడిచేసి ఇందాక కలిపెట్టుకున్న పిండిని మరొకసారి కలిపేసి ఒక్క గరిటెడు పిండిని అయితే వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. ఇలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి మనకు నచ్చితే బటర్ అయినా నెయ్యి అయినా ఆయిల్ అయినా ఏది వేసుకున్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది అనమాట. నేనైతే బటర్ వేసి కాల్స్తున్నాను. దీన్ని అంతటిని కూడా మొత్తం స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసి ఈ దోశ అనేది మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకున్నాం అనుకోండి, 2-3 నిమిషాలకే చక్కగా కాలిపోద్ది అనమాట. చూసారా, ఇలా బాగా దోశ కాలిన తర్వాత తీసుకోవడమే. ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో చూస్తున్నారా. ఇలాగా మిగతా దోశలను కూడా వేసుకోవాలన్నమాట. నేను చూపించే ఈ పిండికైతే నాకు 7 దోశలు అయితే వచ్చాయి, అంటే 7 దోశలు కరెక్ట్గా వచ్చాయి. నేను తీసుకునే ఈ పిండి క్వాంటిటీకి మీరు ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి, మీరు తినే క్వాంటిటీ బట్టి పిండిని తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది చేసుకోండి. చూసారా, దోశలు అనేవి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, ఎంత క్రిస్పీగా కూడా ఉన్నాయో. ఈరోజు ఈ దోశలతో నేనైతే బొంబాయి చట్నీ అలాగే పల్లె చట్నీ సర్వ్ చేశాను. మీకు నచ్చిన చట్నీతో మీరు తినొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. నేను చెప్పానని కాదు, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసేసి మీకు ఎలా కుదిరైనది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.